ఐడిటీవీ మన ఉనికి మన వాణి. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఆనాటి స్వాతంత్ర సమరయోధులు మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కృషిని మననం చేసుకున్నారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే కూన వివేక్ గారితో కలిసి 125వ డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పతాకావిష్కరణ తర్వాత కొంతమంది జీహెచ్ఎంసీ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఎన్ఎల్బీ నగర్ కమిటీ పెద్దలతో బస్తీవాసులతో జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు కార్పొరేటర్ రావుల శేషగిరి గారు. ఏటీ శ్రీరామ్ నగర్ కి సంబంధించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఉమాదేవి నగర్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలోనూ రావుల శేషగిరిరావు గారు మరియు బస్తీ పెద్దలు శేషన్న యువసేన టీం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గాజుల రామారాం డివిజన్ కి చెందిన చంద్రగిరి నగర్ జెండా ఆవిష్కరణలో బస్తీ పెద్దలతో కార్పొరేటర్ రావుల శేషగిరిరావు గారు పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాజుల రామారాం డివిజన్ కి సంబంధించిన ప్రకాశం పంతులు నగర్ కి సంబంధించిన జెండా ఆవిష్కరణలోనూ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు పాల్గొన్నారు. గాజుల రామారాం డివిజన్ కి సంబంధించిన భవానీ నగర్ లో కమిటీ మెంబర్స్ తో కలిసి జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు రావుల శేషగిరి గారు. అలాగే చిత్తరమ్మదేవి నగర్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి కార్పొరేటర్ రావుల శేషగిరి గారు పాల్గొన్నారు. మహాదేవపురం సర్కిల్ గాజుల రామారాం ఏరియాలో కమిటీ పెద్దలతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూరారం డివిజన్ నెహ్రూ మదర్ పరిధిలో పెద్దలతో శేషగిరి గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు ఇప్పుడే సోదరుడు యొక్క కాలనీ ఎన్ఎల్బీ నగర్ ఇప్పుడే వారి యొక్క రిపోర్ట్ జరిగింది అభివృద్ధికి సంబంధించి. ఈ రిపోర్టు చదివిందంటే దీని అందరికీ కూడా కారణం ఈ రోజున ముఖ్యంగా ఎన్ఎల్బీ నగర్ బస్తీ పెద్దలు. దాంట్లో ఏమాత్రం ఆసక్తి లేదు. మేము కూడా ఎలక్షన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా మరి పెద్దలందరూ కూడా అందరినీ యూత్ను పెద్దల్ని అందరినీ కూడా ఏకతాటిపై తెచ్చి మరి ఈ రోజున నేను దాదాపు 99 కంటే ముందు నుంచి కూడా ఇక్కడ మనం జెండా ఎగరడం చూస్తున్నాం. అన్నిటికంటే ఎక్కువ సంతోషంగా ఈరోజు నాకు చాలా బాగుంది. ఎందుకంటే అందరూ కూడా ఫస్ట్ టైం ఇంతమంది వచ్చేసి ఇక్కడ బస్తీవాసులు కానీ పెద్ద మందులు కానీ అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని చేసుకుంటారు. మరి ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలి, ఇదే విధంగా కలిసిమెలిసి ఉండాలి. ఐక్యతకు నిదర్శనం ఇదే. ఎందుకంటే ఇంత మంచి రిపోర్ట్ మేము జనరల్గా బస్సులన్నీ కూడా తిరుగుతుంటాం చేస్తుంటాం. మేము రిపోర్ట్ ఎవరు కూడా చదవరు జనరల్గా. వీళ్ళు ఏదో వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మీట్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ మీరు అందరి ముందు చదివి మరి అందరినీ కూడా వేరే బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఇలా చేసుకోవాలి. ఎందుకంటే వారు కూడా ఓన్లీ 15 to 26 జనవరికి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకు కూడా కమిటీ ఏం చేస్తుంది అనేది కూడా దీని ద్వారా తెలుస్తుంటుంది. అరే కమిటీ ఇంత మంచిగా చేస్తుంది, మేము కూడా ఈ కమిటీ కార్యక్రమంలో పాల్గొనాలన్న ఒక ఆలోచన కూడా వాళ్ళకు కూడా కలిగేటట్టు ఈ రోజు మీ చదివిన రిపోర్టు చేసిందని చెప్పి సందర్భంగా మీ అందరూ మనం చేసుకుంటూ మరొకసారి మీ అందరు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సోదరుడు ఇంతకుముందు మరి యొక్క డివిజన్ బీజేపీ అధ్యక్షుడు మా పత్తి సతీష్ ఉండే. దాని తర్వాత ఇప్పుడు మన బస్తీవాసుడు మన ఎన్ఎల్బీ నగర్ బస్తీవాసుడు మన అందరి ఎత్తు వాళ్ళ ఫాదర్ చారి గారు గతంలో కూడా మేమందరం కూడా పండరన్న వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి జగన్ వీళ్ళందరూ కలిసిమెలిసి పనిచేశారు. మరి వాళ్ళ బాబు మన రాజేష్ గారికి మొన్న డివిజన్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ రావటం మన బస్తీ తరఫున వచ్చింది. కాబట్టి మనందరి తరఫున వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా వారికి కూడా అన్ని జిల్లా సహాయ సహకారాలు అందియాలి. నువ్వు కూడా దాని తగ్గట్టు అభివృద్ధి విషయంలో తప్పకుండా బస్తీకి పార్టీలు ఇవి ఏదైనా పర్లేదు కానీ అభివృద్ధి విషయానికి వచ్చే వరకు అందరితో కలిసిమెలిసి కూడా ఎవరి దగ్గర కూడా వాళ్ళ దగ్గర పోవాలి. ఏం సిగ్గుపడాల్సిన ఆయన టీడీపీ కాంగ్రెస్ అది ఇది అని చెప్పేసి టీఆర్ఎస్ అని చెప్పే అవసరం లేదు. అభివృద్ధి సంబంధించి ఎవరు ఎక్కడ రమ్మని కూడా ఆడిపోవాలి. నువ్వు కూడా ఏదైనా అభివృద్ధి సంబంధించి ఎంపీ దగ్గర తీసుకుపోతా ఏదైనా మినిస్టర్ దగ్గర తీసుకుపోతే తప్పకుండా వాళ్ళు కూడా నీ ఎంబటి వస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా మనవి చేసుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని మంచిగా వినియోగించుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటూ మరొకసారి ఇక్కడ ఇచ్చిన బస్తీవాసులు దాంతోపాటు మరి నాతో పాటు పొద్దున 7:30 నుంచి నాతో పాటు వచ్చిన నా యొక్క అభిమానులకు అందరూ కూడా నా డివిజన్ నుంచి వచ్చిన వారికి మరి జెండా కార్యక్రమం కాదు ప్రతి కార్యక్రమాన్ని కూడా నా ఎంబటి ఎల్లవేళలు ఉంటూ ఒక ఫోన్ చేయగానే నా ఎంబటి ఉంటున్నటువంటి నా కార్యకర్తలు నా అభిమానులు అందరూ కూడా పేరు వదిలిపోయి తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. అలా లేడీస్ రజిత గారు అలాగే టీచర్ గా జాబ్ చేస్తున్నటువంటి
ఆ మేడం గారు ఇద్దరు ముందుకు రావాలని కోరుతున్నాం. ఆర్ఎస్ఎస్ వెంకటేష్ అన్న నిన్నటి నుంచి చాలా కష్టపడ్డాడు ఈ జెండా కార్యక్రమానికి. ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలరాజు గారు, అలాగే మన పటేల్ జనార్దన్ రెడ్డి గారు, రమేష్ అన్న,